సార్ ఒక ప్రశ్న ఉన్నదంటే కమ్యూనిస్టు పార్టీలు ఉదాహరణకు నితిన్ నబీన్ 45-50 ఏళ్ళ వయసున్న అతను అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షుడు కాగలిగాడు. సరే ఆయన సామాజిక వర్గం ఏదో నాకు తెలియదు. కమ్యూనిస్టు పార్టీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవారిని ఎందుకు ముఖ్యమంత్రులుగా పెట్టడం? ఎందుకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు తయారు చేయొచ్చు కదా, వాళ్ళకి కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఈ మధ్య ఎక్కడ ఒక వీడియోలో విన్నా నేను, ఎవరు మాట్లాడిందో అది, ఒక మీటింగ్ పెట్టుకుంటే కనుక మొత్తం 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఉంటారు. అంటే కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసి వివిధ రకాల పోస్టులు ఇస్తే నష్టం ఏమిటట? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేసుకున్న నిర్మాణ సమీక్షలు వాటన్నిటిలో ఈ విషయాలు అవి ఉంటున్నాయి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళని ఆకర్షించడానికి ఇప్పుడు ఆ పార్టీలు పెరిగే దశలో ఉన్నాయా? ఇప్పుడు అందరు చెప్తుంది ఏంటి, ఇప్పుడు ప్రపంచీకరణ, దాడులు, కులము, మతం ఇవన్నీ వాళ్ళ మీద ముప్పేట దాడిపై చేస్తున్నాయి. ముందు దాన్ని తట్టుకొని నిలబడమే ఒక సమస్య. చాలా దేశాల్లో పార్టీలు నిలబడలేదు. ఇండియాలోనే ఇప్పుడు ఉదాహరణ కేరళలో ప్రభుత్వం పోయాక 50 ఏళ్ళ తర్వాత మొదటిసారి ప్రభుత్వం లేదు కమ్యూనిస్టులు కానీ అందరూ అన్నారు. దాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ 50 ఏళ్ళు 91లో సోవియట్ యూనియన్ పోయిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం ఒక్కటే. సో ఈ ఎదురీతలో ఉన్న సమస్యలు అర్థం చేసుకోకుండా చెప్తున్నా, రెండో వైపు చెప్తున్నా, మీరు చెప్పింది సమీక్షల్లో ఉంది అని నేను ముందే చెప్పేసాను కదా. నెంబర్ 1 సార్, సీతారాం యేచూరి కానీ, ప్రకాష్ కరాత్ కానీ, బివి రాఘవులు కానీ, లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ సిద్ధాంతం వైపు వచ్చి బాధ్యతలు నిర్వహించి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళంతా యువతేనండి. ఏదో అందరూ ఒకటే విధంగా వీళ్ళందరూ యువతగా సవాల్ చేశారు. లేదా గాంధీ గారిని వీళ్ళందరినీ సవాల్ చేయకపోతే ఈ కొత్త నాయకులు ఎలా వచ్చారు సార్? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమస్య వీళ్ళకి రాలే. కానీ ఇప్పుడు ఈ ప్రపంచీకరణ తాకిడనండి, ఈ రకరకాల వినియోగ సంస్కృతి, విలాస సంస్కృతి, కుల మతాల ప్రయోగాలు ఇవన్నీ కూడా అయిన తర్వాత వాటికి ఎదురీత చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నిలదొక్కుంటున్నారు. ఇప్పుడు కేరళలో గెలిచారు వరుసగా అంటే ఖచ్చితంగా యువత లేకుండా వాళ్ళు గెలవలేరు కదా. ఇంకా రావాలి ఖచ్చితంగా. అదే ఎక్కడ సార్ అంటే బీజేపీ అంటారా? బీజేపీకి సంబంధించినంత వరకు ఎవరిని అక్కడ కూర్చోబెట్టినా సంఘ పరివారం నిర్ణయిస్తుంది. బీజేపీకి ఇంతకుముందు అధ్యక్షుడిగా నడ్డా 2 టర్మ్లో 3 టర్మ్. ఎవరన్నా నడ్డా నిజమైన అధినేత అని అనుకున్నారా? నేనేం తక్కువ చేయట్లే వాళ్ళని. అదే లేదు, ఖచ్చితంగా అమిత్ షా మోదీలే నడిపిస్తున్నారని అందరికీ తెలుసు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల పని విధానం, దానికి పనికొచ్చే మనుషులు దొరకటం అది తప్ప. వాళ్ళు ఇప్పుడు బెంగాల్లో యువతే నిలబడి ఇప్పుడు గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే. అలా జేఎన్టీయూలో జేఎన్యూలో తగాదా వచ్చిందని ఇవన్నీ విద్యార్థులే కదా అక్కడ పోట్లు. చాలదు, ఇంకా కావాలి, ఇంకా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే కమ్యూనిస్టులు అంటున్నది కూడా ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో కాదు, కోపం కూడా లేదు. కానీ ఇప్పుడు నిజమండి, కోపంగానండి, ప్రేమ అనండి, దాన్ని అడగకుండా వదిలేయండి. వాస్తవం రావాలి. అదే మీరు అంటుంది. అంటే ఇందాక మీరు కొంతమంది విమర్శలు చేశారంటారు. విమర్శలు ఎలా చేశారో నాకు తెలీదు. ప్రేమగా చేశారా? వాళ్ళు ప్రేమగా అయినా ఎందుకు చేసిన విమర్శ నిజమే స్వీకరించవలసిందే. అంటే వాళ్ళు సమీక్షలోనే రాసుకున్నారు కదా సార్. అంటే ఒకటే, అక్కడున్న సాధక బాధకాలు కూడా తెలుసుకొని విమర్శ చేయడం అది వేరే విషయం. అదే కావాలని చేయలేకపోతున్నట్టు, కావాలని చేయరా అని అది అక్కడ పొరపాటు. ఉద్దేశం ఏదో తెలియదు. ఉద్దేశం ఏముంటుందంటే మనుషులు లేరు కదా, ఉంటే కూర్చోబెట్టడానికి ఏముంది అని నేను చెప్తుంది. ఇప్పుడు యువత ఉన్న ఒక ముసలాన్ని పెడితే ఉదాహరణకు, ఇంకోటి ఉన్న ఇప్పుడు ముసలాళ్ళు అయిన వాళ్ళందరూ ఒకప్పుడు కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే కదా, ఎవరు కొత్తగా రాలేదు కదా. కరెక్టే. ఇక్కడ ఏం సార్ అంటే వాళ్ళని పని కట్టుకొని అనడం ఇక్కడ ఉద్దేశం కాదు. నా ప్రశ్న ఇక్కడ 10 ఏళ్ల కాలంలో బీజేపీ చేసుకుంటూ వచ్చిన ఒకనొక ప్రయోగం, ప్రతి సందర్భంలో ప్రతి ఆలోచనలో వాళ్ళు కొత్తగా వచ్చినా సరే వాళ్ళ దగ్గర కలుపుకొని వాళ్ళ ఫిలాసఫీ నేర్పుతున్నారు. బుచ్చన్న గారు ఒక విషయం గుర్తించాను సార్, బీజేపీ అనుసరించే సిద్ధాంతం, మత సిద్ధాంతం, కార్పొరేట్ సిద్ధాంతం, వాళ్ళకున్న వనరులు, అసలు వాటిని కమ్యూనిస్టులను పోల్చి చూడడమే ఒక అసంబద్ధమైన విషయం. ఎవరి డైనమిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రూల్స్ ఆఫ్ ది గేమ్ వాళ్ళకు ఉంటాయి. మీరు కాంగ్రెస్ ఏదైనా పోలిస్తే పోల్చండి. కమ్యూనిస్టులే ఉండాలంటే ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో పదవులేం వాళ్ళు కోరలేదే. అవును, ఇప్పుడు కమ్యూనిస్టులు ఖతమైపోయారు, ఇంకా ప్రభుత్వాలు లేవు అన్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎవరి మీద ఆధారపడ్డారు? రెండో రోజే కదా ఈ ఫలితాలు రావడానికి. ముందు రోజు మేడే జరిగింది, ఫలితాలు వచ్చిన మరుసటి రోజు మార్క్స్ జయంతి జరిగింది. ప్రపంచమంతా జరిగింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒక చోట పదవి తీసుకొని ఉంటే వాడితో వీడితో అడ్డగోలుగా కలిస్తే, ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఇవన్నీ చేస్తే పెద్ద పనే ఉందండి. ఇప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం పెరగడానికి చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా యువతను ఇంకా కలుపుకోవాలి,
ఇంకా మనుషులు రావాలి, అదంతా నిజమే, అవన్నీ ఎదురీత కదా. అదే సార్ దాంట్లో లోపాలు కూడా ఉన్నాయంటే అనండి, అది వేరే నేనేం విషయం. కాదనట్లేదు నేను. ఒకటే సార్ అంటే కానీ బీజేపీ తన్నుకొని వచ్చింది, బీజేపీ వ్యూహ నైపుణ్యం కాదు అది. మొత్తం పాలకవర్గాలన్నీ కలిసి మోడీని గాంధీ గారితో పోల్చింది అనిల్ అంబానీ ఎక్కడ గుజరాత్లో. అసలు గుజరాత్లో ఘోర మారణకాండ జరిగిన తర్వాత అర్ధాంతరంగా ఎన్నికలు పెట్టి ఆయన మళ్ళీ రెండోసారి వచ్చిన రోజు నుంచి ఆ రోజు గుజరాత్ గాయం అని ఇదే హైదరాబాద్లో అన్ని పెట్టాము, వర్క్షాప్లు అన్ని పెట్టారు, అందరూ అన్నారు కదా. అందువల్ల అడుగుతురుగానే అంటే సార్ చెప్పండి. ఒక 40-50 ఏండ్ల కింద మీలాంటి వాళ్ళు క్రికెట్ను హాకీని పోల్చకండి అని చెప్తున్నాను నేను. క్రికెట్ సరిగ్గా ఆడలేదని చెప్పండి, హాకీ సరిగ్గా ఆడలేదని చెప్పండి, నాకు ఇబ్బంది లేదు. రెండింటిని పోల్చా కాదు, వాళ్ళు పెరిగారు మీరు పెరగలేదు అంటే. కాంగ్రెస్ 30 ఏళ్ళు పాలించింది, దాని ఏం చెప్తారు. చాలా కీలకమైన అంశం చెప్తున్నా. అంటే చాలా మంది లోతులకు వెళ్ళకుండా నేరేటివ్ మాట్లాడుతూ ఉంటారు. మీరు కాదు, మిమ్మల్ని అంటలేదు, మాట్లాడే వాళ్ళను. 34 ఏళ్ళు పాలించింది సార్ సిపిఎం బెంగాల్లో, ఇంతవరకు ఎక్కడా లేదా రికార్డు. ఈవెన్ మోదీ గారికి రికార్డు కూడా దానికంటే దిగదుడిపే. మోదీ ఓడిపోయాడు సార్ ఆల్రెడీ. 2014 ఎన్నికల్లోనే ఆయనకు మెజార్టీ రాలా. ఓడిపోయిన మోడీని చాలా అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు అని చెప్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ బలపరచకపోతే ఆయన ప్రధానమంత్రి కాలేరు అసలు. ఆల్రెడీ హీఈస్ అనే లీజ్డ్ లైఫ్. తర్వాత దానికోసం ఇప్పుడు సోమనాథ్ దేవాలయానికి వెళ్తారండి ఎవరన్నా. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎన్నికల 5 రాష్ట్రాల తర్వాత ఆయన దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? హైదరాబాద్ వచ్చి బంగారు, పెట్రోల్ ఇవి చెప్తున్నారు, కానీ ఆయన అధికారికంగా మొదట చెప్పింది సోమనాథ్ దేవాలయము, లేకపోతే ఇంకొక దేవాలయము, ఆలయాలు, విశ్వాసాలు, ప్రార్థనలు తప్ప ఈ ఆర్థిక సవాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదండి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే మీరు లేబర్ కోడ్లు ఇస్తారా? లేబర్ కోడ్లు అంటే అన్ని అట్టిపెట్టి ఎన్నికల వరకు. నేను చెప్తుంది ఒకటే, దీంట్లో ఇందులో ఉన్న కపట నాటకాలు ఒకవైపు నడుస్తుంటాయి. కపట నాటకాలతోనూ ఇటువైపు నుంచి మనం పోల్చలేమని చెప్తున్నాను. నేను అనేది సార్ అంటే ఒక తరం అంతరించిపోతే ఆ భావజాలాన్ని, ఆ ఆలోచనను, అంత అనుభవాన్ని ఇంకో తరానికి తర్జుమా అయితలేదేమో అని మీరు అన్నదాన్ని అడిగిందని నేను అసలు తప్పు పట్టట్లా. మీరు ఎందుకంటే పదే వివరణ ఇస్తున్నారు. నేను ఇంతవరకు మిమ్మల్ని కానీ విమర్శకులు కానీ ఒక్క మాట చెప్తున్నా. అలాంటి వాళ్ళకైనా మీలాంటి వాళ్ళకు కూడా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక పరమ సత్యం చాలా మందికి తెలియంది. 1985లో కల్కటాలో సిపిఎం మహాసభ జరిగినప్పుడు ఇండియా టుడే ఒక స్టోరీ రాసింది. 85 1985. ఓకే. రాజీవ్ గాంధీ గెలిచాడు, బీజేపీ 2 సీట్లకు పడిపోయింది, ఇవన్నీ జరిగాయి. అక్కడే సీతారాం యెచూరి వీళ్ళందరినీ తీసుకున్నారు. ఆ రోజు ఇండియా టుడే ఏం రాసిందంటే, కమ్యూనిస్టులు కొత్త తరం నాయకులను తయారు చేస్తున్నారు, బీజేపీకి అది చేత కావట్లేదు, వాళ్ళు ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వీళ్ళనే పట్టుకొని. ఇది ఇండియా టుడే ఇది ఆన్ రికార్డ్. నేను చెప్తుంది ఇది ఊహాగానం కాదు. సో ఇప్పటివరకు చాలా కీలక పాత్ర వహించిన చాలామంది నాయకులు ఇప్పుడు కూడా యువత తయారవుతున్నారు. కానీ ఓవరాల్గా డిక్లైన్, ఒక సాధారణమైన బలహీనత అది వచ్చినప్పుడు అది ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. దీన్ని అధిగమించడానికి సమయం పడుతుంది, తప్పకుండా ఆ పని చేయాల్సిందే. చేయడంలో లోపాలుంటే దిద్దుకోవాల్సిందే. కానీ మెకానికల్గా మోడీ చూడండి ఎంత గొప్పవాడు, అక్కడ కలకట్టాలో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు, చిటికల మీద వ్యూహాలు వేసేసి, ఆ వ్యూహాలు వీళ్ళకి పనికిరావు, ఈ వ్యూహాలు వేరు. అంతే. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఎవరు సార్ ఇరాన్ను ఆపగలుగుతున్నారు? తర్వాత ఎవరు ఆపుతున్నారు? ఆయన సాయంత్రం 10 రోజుల్లో చైనా వెళ్తాడు. వెళ్ళే లోపల ఏదో సంధి కుదుర్చుకున్నాను అనిపించుకోవాలని నానా తంటాలు పడతారు. కేరళలో పేదరికాన్ని నిర్మూలించింది గవర్నమెంట్. అంటే దరిద్రమైన జీవితం లేని వాళ్ళు ఒక మెట్టు పైకి తీసుకుని, అయినా సరే అక్కడ ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయినట్లు మామూలు విషయం కాదు. చాలా గొప్ప పని చేసిన ఆ ప్రభుత్వం అక్కడ. బుచ్చన్న గారు, మీరు విషయం గుర్తించాలి. అసలు ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి సార్? ఎన్నికలు అంటే ఒకసారి గెలిచిన ప్రభుత్వం ఇంక మళ్ళీ ఓడిపోదా? 34 ఎవడో ఒకడు 100 ఏళ్ళ ఒకరోజు బతకాలన్నాడంట. మళ్ళీ ఒకరోజు ఎందుకు సార్ అంటే 100 ఏళ్ళు బతికి సడన్గా పోతే